హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. ఈరోజు టమాటా కర్రీ చేయబోతున్నా. చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టేస్తాను. గిన్నె పెట్టేస్తా. ఓన్లీ టమాటా కర్రీ, టైం లేదు, డ్యూటీకి పోవాలి కదా. ఓన్లీ టమాటా కర్రీ. ఆయిల్ వస్తున్నా, ఆయిల్ సబ్స్క్రైబ్ చూస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఆయిల్ గరం అయిపోయింది. ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ మా గ్యాంగ్లో ఒకడుండే, మన పేరు గంటగాడు. గంటగాడు అని ఎందుకంటే ఏ పెళ్ళికి పోయినా గుణకాడు ఉంటాడు గంటగాడు. ఇంకే గంటగాడు అని పేరు. ఏ పెళ్ళికి పోయినా ఫస్ట్ మటన్ కాడ చికెన్ కాడ ఉంటుంది గంటగాడు. ఇంకే గంటగాడు అని. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పసుపు, పచ్చటి పసుపు. పసుపు పసుపు ఒక స్పూన్. ఎక్కువ వేసుకుంటే చేదై. అన్నం వండినా, అది వీడియోలో పెట్టలే. అన్నము వీడియోలో పెట్టలేదు. అది అందరూ మామూలుగా ఎప్పుడైనా బిర్యానీ గిన్నె చేసినప్పుడు అప్పుడు వీడియో తీస్తా. మామూలుగా వైట్ రైస్ వీడియో ఎందుకు, చికెన్ బిర్యానీ చేసినప్పుడు అప్పుడు వీడియో వేస్తా. ఇప్పుడు పసుపు అయితే వేసిన, అల్లం పేస్ట్ ఊరికే మర్చిపోతున్నా. లేకున్నా ఏం కాదు కానీ అయ్యప్ప స్వాములు అల్లం పేస్ట్ తినరు. ఉల్లిగడ్డ కూడా వేసుకో. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా అయితే వేసిన.
ఇప్పుడు మళ్ళా గంట పెట్టి కలపాలి. టమాటా కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెడితే మంచిగా గోలుతుంది. టమాటా కొంచెం మంచిగా గోలినాక కారం వేస్తాం. యమహోనియమయమాందం చెలరేగింది యగదిగ తాళం. అంతే, కొంచెమే లైట్గా. చిరుగాలి వీచనే చిగురాచరేపినే వెదురంటి మనసులో కాలం గబోయనే. ఇట్లా టైంపాస్ ఒక్కనే ఉంటుందా ఇంట్లో, టైంపాస్గా డ్యూటీ టైం వరకల్లా ఏదో ఒకటి అట్లా టైంపాస్గా వీడియో తీస్తామని వీడియో తీసి ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి పని చేసుకుంటేనే మంచిది. ఇవాళ రేపు మనీ ఇంపార్టెంట్. పైసా లేనిది బతుకు లేదు. పైసాలే పరమాత్మ. పైసా లేనిది అంటే అన్నిటికి పైసనే కాదు, కొన్ని పైసా కావాలి, మంచిగా ఉండాలి. మొత్తం కొందరు ఉంటాడు మొత్తం పైసా పిచ్చే ఉంటుంది. మనకి ఏ లోకం ఉండదు, ఇల్లు సోయి పైసా పిచ్చే మొత్తం. నేను ఒకటి చెప్తున్నా, పైసా పిచ్చి ఎట్లుంటాయంటే, ఇప్పుడు సినిమా ఇది కోట శ్రీనివాస్ సినిమా ఉంటుంది, ఆహనా పెళ్ళంట, పిసినారి. అంతకంటే పిసినారి వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఒకడు నాకు తెలిసినోడే ఎంత పిసినారంటే, పెళ్ళయింది, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకుంటే పైసలు వస్తాయని ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులో వేసుకున్నాడు. అంత పిసినారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సినిమాలు కరెక్టే తీస్తారు. సినిమాల కంటే ఇంకా బయట ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు టమాటా అయితే గోలింది, కారం వేస్తుంది. కారం నేను 3 స్పూన్లు వేస్తాను. నేను కారం ఎక్కువ తింటాను, చెప్పిన ఇదివరకు వీడియోలో. నాలుగు అనుకున్నారు, అవి కొంచెం వేసిన 3 స్పూన్లు అవుతుంది అది. ఇప్పుడు మళ్ళా గంట. పెట్టిన. ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నంటే, ఇప్పుడు నా డ్యూటీ 10 గంటలకు. అప్పటి వరకు నేను వంట చేసుకుంటా. టైంపాస్ ఏమున్నది, అందరూ యూట్యూబ్ చేస్తున్నారు. నేను కూడా చేద్దాం, ఏమన్నా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ కదా, చూద్దాం ముందు ఏమన్నా ఉంటుందో. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వీడియోలు వస్తుంటాయి, అప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోలు మంచిగానే తీస్తా. ఇంకా నేను ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా.
కొంచెం ముందు ముందు ఇంకా మంచి వీడియోలు ఇస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, ముందు ముందు మంచి వీడియోలు తీస్తా, కామెడీ వీడియోలు తీస్తా అన్న. నా స్టోరీ అన్న, నలుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, మగవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటాయి కానీ మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రాత్రి ఎంత దాయినం అంటారు, ఆడవాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నాం అంటారు. అట్లుంటుంది. కొత్త దోస్తు కలిసిండు అనుకో, చాలా రోజులే ఉన్నదా, ఏమున్నది ఇంకే తాగుడు తాగుడు తాగుడు, ఏం తాగుడు, తాగి హెల్త్ ఖరాబ్. అందుకే నేను తాగుడు పని చేసిన. నా ఫేస్ తాగినట్టు అవుపిస్తుంది కానీ కాదు, నేను కొంచెం లేట్గా మబ్బులో లేస్తా, పొద్దున్న లేచుడు అలవాటు. గడ్డం అంటే ఇక అన్న వీడియోలు మంచిగానే వస్తున్నాయి కానీ ఇక గడ్డం తీసుకొని చేయన్న అన్నారు. గడ్డం నాకు గడ్డం తీసిన మొన్న ఒక వీడియో గడ్డం లేకుండా చేసాను, ఎన్నో 2 రోజులకే మళ్ళీ గడ్డం వస్తున్నా. ఇక చూస్తా, ఒక ట్రిమ్మింగ్ మిషన్ తీసుకొని డైలీ షేవింగ్ చేసుకొని వీడియోలు తీస్తాను. వీడియోలు నీట్గా ఉంటేనే కదా అందరు చూస్తారు. టమాటా ఉడికింది, వాటర్ పోస్తా. వాటర్ పోయొద్దు అంటారు కానీ వాటర్ వేయకుంటే సరిపోతుంది. వాటర్ వస్తుంది, ఇంకో గ్లాస్ వస్తుంది. మళ్ళీ మూత పెడుతున్నా. మైక్ లేదు, ఏం లేదు, సెల్లునే తీస్తున్నా. సౌండ్ వస్తలేదు ఎక్కువ. నేను చూస్తున్న ఆ వీడియో అప్పుడు సౌండ్ వస్తలేదు. మైక్ కొని అంతా, మైక్ కొనాలంటే 20,000. మామూలు ఏమైనా ఉంటే చూస్తా, అప్పుడు మైక్ కొని. తక్కువలో ఏమైనా ఉంటే చూసుకొని మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నాయి. వీడియోలు మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. టమాటో ఉడికితే అయిపోయినట్టు, ఉప్పు వేస్తే అయిపోయినట్టు. ఏం లేదు, సింపుల్గా నేను నా ఇదివరకు కూడా చెప్పిన, మీకు నేర్పించాలని కాదు, ఇట్లా యూట్యూబ్లో తీయాలని వీడియోలు తీస్తున్నా అంతే. టమాటా కర్రీ ఉప్పు వేస్తే అయిపోతుంది అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. ఈరోజు టమాటా కర్రీ చేయబోతున్నా, చూడండి. వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. గిన్నె పెట్టేసి మంచి మంచి పాటలు పాడేది. ఇప్పుడు ఓన్లీ టమాటా కర్రీ మర్చిపోయినా. టైంకు వీడియో తీసే టైం లేదు, నేను డ్యూటీకి ఈసారి అన్నీ రాసుకుంటా. ఫస్ట్ ఓన్లీ టమాటా కర్రీ అన్నీ రాసుకొని వీడియో తీస్తా. ఎందుకంటే సడన్గా వస్తుంది, ఎట్లా చేయాలో అర్థమవుతలేవు. అన్నీ రాసుకొని మంచిగా వీడియోలు తీస్తా. ఆయిల్ వేడైనా కట్ చేసిన ఆనియన్ వేస్తా. ఆనియన్ ఇచ్చుకోవా. కొంచెం మారిపోయింది అంటే ఏం అంతగానో కానీ అమ్మా చలికాలం ఎప్పుడు సర్దైంది బాగా. మళ్ళీ ఇప్పుడు వీడియోలు వేడి నీళ్ళు తాగా ఊరికే అంటుంది కానీ తీస్తారు అనుకుంటారు. ఇప్పుడు
కంటిన్యూగా తీస్తాయి ఇప్పుడు వీడియోలు, వెనీలా ఆగి కుకింగ్ వీడియోలు. ఉప్పు వేసుకొని వీడియోలు తీసుకుంటలేదు, ఉప్పు వేసుకోవాలట. చెప్పి వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఇప్పుడు టమాటా ఆయిల్ గరం అయితే కర్రీ 5 నిమిషాలలో అవుతుంది. ఆనియన్ వేస్తాను, 5 నిమిషాలు. ఆనియన్ టమాటా ఉడికితే అయిపోయినట్టే. ఉప్పు వేస్తే సింపుల్. ఇక అలా 2 గుడ్లు పోసి కలిపితే మంచిగా ఉంటుంది, కానీ నాకు ఇప్పుడు బయటికి పోయే టైం లేదు. రాత్రే తెచ్చుకుందాం అనుకున్నా, నేను ఇంటికి వస్తే బయటికి పోతే ఇంటికి అట్లా వచ్చేటప్పుడు నాకు బయటనే ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకోవాలి అన్ని రెడీలో. ఇప్పుడు గంట పట్టుకోవాలి, టకా 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 టకా. టమాటా మా దాంట్లో మా గ్యాంగ్లో ఒకడు ఉండే, టమాటాలు గండి నీళ్ళు వస్తావా అంటది ఇక వచ్చినాక. గంటగాడు అని. ఎందుకంటే వీడియో చూసింది అనుకో, టమాటాలు చూసి ఏ పెళ్ళికి పోయినా 2 గ్లాసుల నీళ్ళు వస్తావా అంట. నీళ్ళు వస్తే ఇంకిపోతాయి. అందుకే గంటగాడు కొంచెం ఏ పెళ్ళి పోయినా ఫస్ట్ పోయి స్టవ్ పెద్ద పెట్టినా చికెన్ కాలు ఉంటుంది, అవి మొత్తం వాటర్ అంతా పోతాయి. అందుకే టమాటా ఫ్రై లెక్కనే మంచిగా అవుతుంది. చెప్తే అర్థం కాదు. చూడు ఎట్లా అవుతుంది ఫ్రెండ్. ఇప్పుడు పసుపు వేస్తున్నాం, పసుపు, పచ్చటి పసుపు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సందెగు నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం. సారీ, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ప్రేమాభిషేకం సాంగ్. అన్నం వండినా అది వీడియోలో పెట్టలే, అన్నము వీడియోలో పెట్టలేదు. అది అందరూ మామూలుగా ఎప్పుడైనా టమాటా అయితే బిర్యానీ చేసినప్పుడు అప్పుడు వీడియో తీస్తా. మామూలుగా వైట్ రైస్ వీడియో ఎందుకు, బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినప్పుడు అప్పుడు వీడియో వేస్తా. ఇప్పుడు పసుపు అయితే వేసిన, అల్లం పేస్ట్ ఊరికే మర్చిపోతున్నా, లేకున్నా ఏం కాదు. కానీ అయ్యప్ప స్వాములు అల్లం పేస్ట్ తినరు. అయ్యప్ప మసాలాలు తినొద్దని మసాలాలు తెస్తలేను ఎక్కువ. టమాటా వేస్తున్నా, మసాలాను తిని చేతలో మంటలేస్తాయి. మసాలాలు ఎక్కువ తినొద్దు. ఎప్పుడైనా సండే అన్న అప్పుడు టేస్ట్ కోసం తినాలి. మనం కడుపు దంపుకోదు, రుచి మనకు నచ్చినట్టు తినాలి. టమాటా అయితే వేసిన, అది సందర్భాన్ని బట్టి తినాలి. గంటగా డైలీ తింటే కడుపులో మంటలేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు 3 స్పూన్లు వేస్తా. టమాటా కొద్దిసేపు మూత పెట్టాలి, మూత పెట్టి మంచిగా గోల్డ్. టమాటా కొంచెం మంచిగా గోల్డాక కారం వేస్తా. యమహోనియమయమాందం చెలరేకింది అంతే, కొంచెమే లైట్గా. కొంచెం వాటర్ పోతే అయిపోయినట్టే. టమాటా
టైంపాస్ ఒక్కనే ఉంటా ఇంట్లో టైంపాస్గా గుసగుసలాడే వీడియో నా హృదయం ఊహించనాడే. వీడియో తీసి ప్రియా ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి పనిచేసే పాట మంచిది. ఇవాళ రేపు మనీ ఇంపార్టెంట్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు పైసలే బతుకులేదు. పైసలే పరమాత్మ. పాలు పెట్టరు బయట పట్టరు పైసలేంది అంటే అన్నిటికి పైసనే కాదు, కొన్ని ఫుల్ వీడియో ఉంటే డ్యాన్స్ చేస్తుంది. పైసా ఆఫే వస్తుంది. కిచెన్ చిన్న ఉన్నది మంచిగా ఆఫే వస్తుంది. ఫుల్ కొందరు ఉంటారు మొత్తం పైసా పిచ్చే ఉంటాయి. సండే తీస్తాం సూపర్ వీడియోలు పైసా పిచ్చే మొత్తం. నేను ఒకటి చెప్తున్నా, పైసా పిచ్చి ఎట్లుంటాయి అంటే ఇప్పుడు సినిమా ఇది కోట సినిమా సినిమా ఉంటుంది. టమాటా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ పిసినారి అంతకంటే పిసినారి వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఒకడు నాకు తెలిసినోడే ఎంత పిసినారంటే నాకంటే సూపరే. నాయనకి ఎట్లా పెళ్ళైంది, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకుంటే పైసలు వస్తాయి. ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులో సింపుల్. ఇంత పిసినారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. టమాటా కర్రీ అయితే అయిపోయింది. సినిమాల కంటే ఇంకా బయట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో మీకు టమాటా అయితే నచ్చితే మంచిగా గోలింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను 3 కామెంట్ పెట్టుల్లి. కారం ఎక్కువ తింటాను. గంట కొట్టు ఇదివరకు వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్. నాలుగు అనుకున్నారు, అవి కొంచెం కొంచెం వేసిన 3 స్పూన్లు అవుతుంది అది. ఇప్పుడు మళ్ళా గంట. పెట్టిన ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నంటే, ఇప్పుడు నా డ్యూటీ 10 గంటలకు. అప్పటి వరకు నేను వంట చేసుకుంటా. టైంపాస్ ఏమున్నది, అందరూ యూట్యూబ్ చేస్తున్నారు. నేను కూడా చేద్దాం, ఏమన్నా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ కదా, చూద్దాం ముందు ముందు ఏమన్నా ఉంటుందో. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వీడియోలు వస్తుంటాయి, అప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోలు మంచిగానే తీస్తా. ఇంకా నేను ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. కొంచెం ముందు ఇంకా మంచి వీడియోలు తీస్తా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, ముందు మంచి వీడియోలు తీస్తా. కామెడీ వీడియోలు తీస్తా. నా స్టోరీ అన్న, నలుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, మొగోళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటాయి. కానీ మొగోళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రాత్రి ఎంత తాగినాం అంటారు. ఆడవాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నాం అంటారు. అట్లుంటుంది. కొత్త దోస్తు కలిసిండు అనుకో, సాండోలే ఉన్నదా, ఏమున్నది, ఇంకే తాగుడు ఏం తాగుడు, తాగి హెల్త్ ఖరాబ్. అందుకే నేను తాగుడు బంద్ చేసిన. నా ఫేస్ తాగినట్టు అవుపిస్తుంది కానీ కాదు, నేను కొంచెం లేట్గా మబ్బులో లేస్తా. పొద్దున్న లేసుడు అలవాటు. గడ్డం అంటే ఇక అని అన్నారు, ఈ వీడియోలు మంచిగానే వస్తున్నాయి కానీ ఇక గడ్డం తీసుకొని చేయన్నా అన్నారు. గడ్డం నాకు
గడ్డం తీసిన మొన్న ఒక వీడియో గడ్డం లేకుండా చేసిన 2 రోజులకే మళ్ళీ గడ్డం వస్తున్నా. ఇక చూస్తే ఒక ట్రిమ్మింగ్ మిషన్ తీసుకొని డైలీ షేవింగ్ చేసుకొని వీడియోలు తీస్తాను. వీడియోలు నీట్గా ఉంటేనే కదా అందరు చూస్తారు. టమాటా ఉడికింది, వాటర్ పోస్తా. వాటర్ పోయొద్దు అంటారు కానీ వాటర్ వేయకుంటే సరిపోతుంది. వాటర్ వస్తుంది. ఇంకో గ్లాస్ వస్తుంది. మళ్ళీ మూత పెడుతున్నా. మైక్ లేదు, ఏం లేదు, సెల్లునే తీస్తున్నా. సౌండ్ వస్తలేదు ఎక్కువ. నేను చూస్తున్నా ఆ వీడియో అప్పుడు సౌండ్ వస్తలేదు. మైక్ కొని అంతా మైక్ కొనాలంటే 20,000. మామూలు ఏమైనా ఉంటే చూస్తా, అప్పుడు మైక్ కొని. తక్కువలో ఏమైనా ఉంటే చూసుకొని మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నాయి. వీడియోలు మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. టమాటో ఉడికితే అయిపోయినట్టు, ఉప్పు వేస్తే అయిపోయినట్టు. ఏం లేదు, సింపుల్గా నేను నా ఇదివరకు కూడా చెప్పిన, మీకు నేర్పించాలని కాదు, ఇట్లా యూట్యూబ్లో తీయాలని వీడియోలు తీస్తున్నా అంతే. టమాటా కర్రీ ఉప్పు వేస్తే అయిపోతుంది అంతే. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే. పాటలు ఇదివరకు మంచి మంచి పాటలు పాడేది, ఇప్పుడు మర్చిపోయినా. టైంకు వీడియో తీసే టైంకే గుర్తురాదు. ఈసారి అన్నీ రాసుకుంటా, ఫస్ట్ అన్నీ రాసుకొని వీడియో తీస్తా. ఎందుకంటే సడన్గా తీసేసరికి ఏంది ఎట్లా తీయాలో అర్థమవుతలేదు. అన్నీ రాసుకొని మంచిగా వీడియోలు తీస్తా. దీని మీదే కట్ చేసిన. కొలో కొల మలల కొలో కొగెత్తు పిల్ల కారుండి ఇచ్చుకోవా. కొంచెం మారిపోయింది అంటే మా అంతగానో కానీ అమ్మా చలికాలం ఎప్పుడో సర్ది అయింది బాగా. వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగి ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు తాగాలి. ఉప్పు వేసుకోవాలన్నట చెప్పిళ్ళు నాకు. ఇప్పుడు టమాటా కర్రీ 5 నిమిషాలలో అవుతుంది. 5 నిమిషాలు టమాటా ఉడికితే అయిపోయినట్టే. ఉప్పు వేస్తే సింపుల్. ఇక అలా 2 గుడ్లు పోసి కలిపితే మంచిగా ఉంటుంది కానీ నాకు ఇప్పుడు బయటికి పోయే టైం లేదు. రాత్రే తెచ్చుకుందాం అనుకున్నా, నేను ఇంటికి వస్తే బయటికి పోని, బయటికి పోతే ఇంటికి రాదు. అట్లా వచ్చేటప్పుడు నాకు బయటనే ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకోవాలి అన్ని రెడీలో. టమాటా టమాటాలు గన్ని నీళ్ళు పోస్తావా అంటది ఇక వచ్చినాక. వీడియో చూసిందనుకో, టమాటాలు చూసిన
2 గ్లాసుల నీళ్ళు పోస్తావా అంటే నీళ్ళు పోసినా మళ్ళీ అవి ఇంకిపోతాయి, తగ్గుతాయి. కొంచెం పొయ్యి స్టవ్ పెద్దగా పెట్టినాం అనుకో అవి మొత్తం వాటర్ అంతా పోతాయి. మళ్ళీ టమాటా ఫ్రై లెక్కనే మంచిగా అవుతుంది. చెప్తే అర్థం కాదు. చూడు ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సందెగు నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. ప్రేమాభిషేకం సాంగ్. టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది. రేపు గీసాలాలు తినొద్దని మసాలాలు తెస్తలేను ఎక్కువ. మసాలాను తిని చేతలో మంటలేస్తాయి. మసాలాలు ఎక్కువ తినొద్దు. ఎప్పుడన్నా సండే అన్న అప్పుడు టేస్ట్ కోసం తినాలి. మనం కడుపు చంపుకోదు, రుచి మనకు నచ్చినట్టు తినాలి. అది సందర్భాన్ని బట్టి తినాలి. డైలీ తింటే కడుపులో మంటలేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు 3 స్పూన్లు వేస్తా. కొంచెం వాటర్ పోతే అయిపోయినట్టే. టమాటా ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊహిసనాగే. ప్రియా అట్లుంటుంది పాట. కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓ పాలు పెట్టరో బయట పట్టరో ఓ. ఫుల్ వీడియో ఉంటే డ్యాన్స్ చేస్తుంది, హాఫే వస్తుంది. కిచెన్ చిన్న ఉన్నది కదా, హాఫే వస్తుంది, ఫుల్ తీయస్తుంది. సండే తీస్తాం, వస్తుంది సండే సూపర్ వీడియోలు తీస్తాం. ఇప్పుడు టమాటా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం. సూపర్, నాకంటే సూపరే. నాకు ఎట్లా టేస్ట్ బాగానే ఉంది.
ఉట్టిగానే సింపుల్ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుల్లి, గంట కొట్టుల్లి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. ఈరోజు టమాటా కర్రీ చేయబోతున్నా. చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టేసిన, ఓన్లీ టమాటా కర్రీ. టైం లేదు, డ్యూటీకి పోవాలి కదా, ఓన్లీ టమాటా కర్రీ. ఆయిల్ వస్తున్నా, ఆయిల్ వేడైనాక ఆనియన్ వేస్తా. ఆయిల్ గరం అయిపోయింది. మా దాంట్లో మా గ్యాంగ్లో ఒకడుండే, ఆ పేరు గంటగాడు. గంటగాడు అని ఎందుకంటే ఏ పెళ్ళికి పోయినా కూరగాడు ఉంటాడు గంట పట్టుకొని, అందుకే గంటగాడు అని పేరు. ఏ పెళ్ళికి పోయినా ఫస్ట్ మటన్ కాడ చికెన్ కాడ ఉంటుంది గంట పట్టుకొని, అందుకే గంటగాడు అని పేరు. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పసుపు, పచ్చటి పసుపు. పసుపు పసుపు ఒక స్పూన్. ఎక్కువ వేసుకుంటే చేదై. అన్నం వండినా అది వీడియోలో పెట్టలే, అన్నం వీడియోలో పెట్టలేదు. అది అందరూ మామూలుగా ఎప్పుడైనా బిర్యానీ గిన్నె చేసినప్పుడు అప్పుడు వీడియో తీస్తా. మామూలుగా వైట్ రైస్ వీడియో ఎందుకు, చికెన్ బిర్యానీ చేసినప్పుడు అప్పుడు వీడియో వేస్తా. ఇప్పుడు పసుపు అయితే వేసిన, అల్లం పేస్ట్ ఊరికే మర్చిపోతున్నా, లేకున్నా ఏం కాదు కానీ
అయ్యప్ప స్వామిలో అల్లం పేస్ట్ తినరు, ఉల్లిగడ్డ కూడా వేసుకో. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా అయితే వేసిన. ఇప్పుడు మళ్ళా గంట గట్టి కలపాలి. భార్య భర్తలు కలిసి పని చేసుకుంటే ఇలా రేపు బయట ఉన్నారు. ఒకడు నాకు తెలిసినోడే ఎంత పిసినారంటే పెళ్ళయింది, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకుంటే పైసలు వస్తాయి, ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులో వేసుకున్నాడు. అంత పిసినారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సినిమాలు కరెక్టే తీస్తారు, సినిమాల కంటే ఇంకా బయట ఎక్కువనే. ఇప్పుడు టమాటా అయితే గోలింది, కారం వేస్తాం. కారం నేను 3 స్పూన్లు వేస్తాను. నేను కారం ఎక్కువ తింటాను, చెప్పిన ఇదివరకు వీడియోలో. నాలుగు అనుకున్నారు, అవి కొంచెం కొంచెం వేసిన. 3 స్పూన్లు అవుతుంది అది. ఇప్పుడు మళ్ళా గంట. పెట్టిన. ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నంటే, ఇప్పుడు నా డ్యూటీ 10 గంటలకు. అప్పటి వరకు నేను వంట చేసుకుంటా. టైంపాస్ ఏమన్నది, అందరూ యూట్యూబ్ చేస్తున్నారు, నేను కూడా చేద్దాం, ఏమన్నా ఉంటుందో
చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ కదా, చూద్దాం ముందు ముందు ఏమన్నా ఉంటుందో. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వీడియోలు వస్తుంటాయి, అప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోలు మంచిగానే తీస్తా. ఇంకా నేను ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. కొంచెం ముందు ముందు ఇంకా మంచి వీడియోలు తీస్తా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, ముందు ముందు మంచి వీడియోలు తీస్తా. కామెడీ వీడియోలు తీస్తా. నా స్టోరీ అన్న, నలుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, మగవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటాయి అన్నీ. మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రాత్రి ఎంత తాగినాం అంటారు. ఆడవాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నాం అంటారు. అట్లుంటుంది. కొత్త ఎవడని దోస్తు కలిసిండు అనుకో, చాలా రోజులే ఉన్నదా, ఏమున్నది, ఇంకే తాగుడు తాగుడు తాగుడు, ఏం తాగుడు, తాగి హెల్త్ ఖరాబ్. అందుకే నేను తాగుడు బంద్ చేసిన. నా ఫేసు తాగినట్టు అవుపిస్తుంది కానీ కాదు, నేను కొంచెం లేట్గా మబ్బులో లేస్తా. పొద్దున్న లేచుడు అలవాటు. గడ్డం అంటే ఇక అని అన్నారు, ఈ వీడియోలు మంచిగానే వస్తున్నాయి కానీ ఇక గడ్డం తీసుకొని చేయాలన్నా అన్నారు. గడ్డం నాకు గడ్డం తీసిన మొన్న ఒక వీడియో గడ్డం లేకుండా చేసాను. 2 రోజులకే మళ్ళీ గడ్డం వస్తున్నా. ఇక చూస్తా, ఒక ట్రిమ్మింగ్ మిషన్ తీసుకొని డైలీ షేవింగ్ చేసుకొని వీడియోలు తీస్తాను. వీడియోలు నీట్గా ఉంటేనే కదా అందరు చూస్తారు. టమాటా ఉడికింది, వాటర్ పోస్తా. వాటర్ పోయొద్దు అంటారు కానీ వాటర్ వేయకుంటే సరిపోతుంది. వాటర్ వస్తుంది. ఇంకో గ్లాస్ వస్తుంది. మళ్ళీ మూత పెడుతున్నా. మైక్ లేదు, ఏం లేదు, సెల్లునే తీస్తున్నా. సౌండ్ వస్తలేదు ఎక్కువ. నేను చూసిన ఆ వీడియో అప్పుడు సౌండ్ వస్తలేదు. మైక్ కొని అంతా, మైక్ కొనాలంటే 20,000. మామూలు ఏమైనా ఉంటే చూస్తా, అప్పుడు మైక్ కొని. తక్కువలో ఏమైనా ఉంటే చూసుకొని మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటే అంతా మీ చేతుల్లో ఉన్నాయి. వీడియోలు మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. టమాటో ఉడికితే అయిపోయినట్టు, ఉప్పు వేస్తే అయిపోయినట్టే. ఏం లేదు, సింపుల్గా నేను నా ఇదివరకు కూడా చెప్పిన, మీకు నేర్పించాలని కాదు, ఇట్లా యూట్యూబ్లో తీయాలని వీడియోలు తీస్తున్నా అంతే. టమాటా కర్రీ ఉప్పు వేస్తే అయిపోతుంది అంతే. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే. పాటలు ఇదివరకు మంచి మంచి పాటలు పాడేది, ఇప్పుడు మర్చిపోయినా. టైంకు వీడియో తీసే టైంకే గుర్తురాదు. ఈసారి అన్నీ రాసుకుంటా, ఫస్ట్ అన్నీ రాసుకొని వీడియో తీస్తా. ఎందుకంటే సడన్గా తీసేసరికి ఏంది ఎట్లా తీయాలో అర్థమవుతలేదు. అన్నీ రాసుకొని మంచిగా వీడియోలు తీస్తా. దీని ముందే కట్ చేసిన.
కొలో కొలమల కొలో కొగట్టు పిల్ల కారుండి ఇచ్చుకోవా. కొంచెం మారిపోయింది అంటే మా అంతగానో కానీ అమ్మా చలికాలం ఎప్పుడో సర్ది అయింది బాగా. వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగి ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు తాగాలి. ఉప్పు వేసుకోవాలన్నట చెప్పిళ్ళు నాకు. ఇప్పుడు టమాటా కర్రీ 5 నిమిషాలలో అవుతుంది. 5 నిమిషాలు టమాటా ఉడికితే అయిపోయినట్టే. ఉప్పు వేస్తే సింపుల్. ఇక అలా 2 గుడ్లు పోసి కలిపితే మంచిగా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు బయటికి పోయే టైం లేదు. రాత్రే తెచ్చుకుందాం అనుకున్నా. నేను ఇంటికి వస్తే బయటికి పోతే ఇంటికి రాదు. అట్లా వచ్చేటప్పుడు నాకు బయటనే ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకోవాలి అన్ని రెడీలో. టమాటా టమాటాలు గన్ని నీళ్ళు పోస్తావా అంటది. ఇక వచ్చినాక వీడియో చూసిందనుకో టమాటాలు చూసినా 2 గ్లాసుల నీళ్ళు పోస్తావా అంటది. నీళ్ళు పోసినా మళ్ళీ అవి ఇంకిపోతాయి, తగ్గుతాయి. కొంచెం పొయ్యి స్టవ్ పెద్దగా పెట్టినాం అనుకో అవి మొత్తం వాటర్ అంతా పోతాయి. మళ్ళీ టమాటా ఫ్రై లెక్కనే మంచిగా అవుతుంది. చెప్తే అర్థం కాదు. చూడు ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సందెగు నిలిచిన సుందరి, పాదాభివందనం సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. ప్రేమాభిషేకం సాంగ్. టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది. రేపు గీసాలాలు తినొద్దని మసాలాలు తెస్తలేను ఎక్కువ. మసాలాను తిని చేతలో మంటలేస్తాయి. మసాలాలు ఎక్కువ తినొద్దు. ఎప్పుడన్నా సండే అన్న అప్పుడు టేస్ట్ కోసం తినాలి. మనం కడుపు చంపుకోదు, రుచి మనకు నచ్చినట్టు తినాలి. అది సందర్భాన్ని బట్టి తినాలి. డైలీ తింటే కడుపులో మంటలేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు 3 స్పూన్లు వేస్తా.
కొంచెం వాటర్ పోతే అయిపోయినట్టే. టమాటా ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊహించనాగే. ప్రియా అట్లుంటుంది పాట. కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓ పాలు పెట్టరో బయట పట్టరో ఓ ఫుల్ వీడియో ఉంటే డ్యాన్స్ చేస్తుంది. హాఫే వస్తుంది. కిచెన్ చిన్న ఉన్నది కదా, హాఫే వస్తుంది. ఫుల్ తీయస్తుంది. సండే తీస్తాం వస్తుంది. సండే సూపర్ వీడియోలు తీస్తాం. ఇప్పుడు టమాటా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం. సూపర్. నాకంటే సూపరే. నాకు ఎట్లా టేస్ట్ బాగానే ఉంది. ఓకేనే, సింపుల్ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుల్లి, గంట కొట్టుల్లి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్. ఈరోజు టమాటా కర్రీ చేయబోతున్నా. చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టేస్తున్నా. గిన్నె పెట్టేసిన. ఓన్లీ టమాటా కర్రీ. టైం లేదు, నేను డ్యూటీకి పోవాలి కదా. ఓన్లీ టమాటా కర్రీ ఒకటే ఉంటుంది. ఆయిల్ వస్తున్నా ఫ్రెండ్. ఆయిల్ వేడైనాక ఆనియన్ వేస్తా. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. ఆయిల్ గరం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వీడియోలు తీస్తా. ఊరికే అంటుంది కానీ తీస్తలే అనుకుంటా. ఇప్పుడు కంటిన్యూగా తీస్తా ఇప్పుడు వీడియోలు, మళ్ళీ కిక్కింగ్ వీడియోలు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఇప్పుడు ఆయిల్ గరం అయిపోయింది. ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ గంట పట్టుకోవాలి. టకా 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 టకా. మా దాంట్లో మా గ్యాంగ్లో ఒకడు ఉండే, మన పేరు గంటగాడు. గంటగాడు అని ఎందుకంటే ఏ పెళ్ళికి పోయినా కూరగాడు ఉంటాడు గంట పట్టుకొని, అందుకే గంటగాడు అని పేరు పెట్టి. ఏ పెళ్ళికి పోయినా ఫస్ట్ మటన్ కాడ చికెన్ కాడ ఉంటాడు.
గట్ట పట్టుకొని అందుకే గట్టగాడండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పసుపు, పచ్చటి పసుపు. పసుపు పసుపు ఒక స్పూన్. ఎక్కువ వేసుకుంటే చేదై. అన్నం వండినా అది వీడియోలో పెట్టలే. అన్నము వీడియోలో పెట్టలేదు. అది అందరూ మామూలుగా ఎప్పుడైనా బిర్యానీ గిన్నె చేసినప్పుడు అప్పుడు వీడియో తీస్తా. మామూలుగా వైట్ రైస్ వీడియో ఎందుకు, చికెన్ బిర్యానీ చేసినప్పుడు అప్పుడు వీడియో వేస్తా. ఇప్పుడు పసుపు అయితే వేసిన, అల్లం పేస్ట్ ఊరికే మర్చిపోతున్నా. లేకున్నా ఏం కాదు, కానీ అయ్యప్ప స్వామిలో అల్లం పేస్ట్ తినరు. ఉల్లిగడ్డ కూడా వేసుకో. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటా అయితే వేసిన. ఇప్పుడు మళ్ళా గంట పెట్టి కలపాలి. టమాటా కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెడితే మంచిగా గోలుతుంది. టమాటా కొంచెం మంచిగా గోలినాక కారం వేస్తాం. యమహోనియమయమాందం చెలరేగింది యగదిగ తాళం. అంతే, కొంచెమే లైట్గా. చిరుగాలి వీచనే చిగురాచరేపినే వెదురంటి మనసులో కాలం గబోయనే. ఇట్లా టైంపాస్ ఒక్కనే ఉంటుందా ఇంట్లో, టైంపాస్గా డ్యూటీ టైం వరకల్లా ఏదో ఒకటి అట్లా వీడియో టైంపాస్గా వీడియో తీస్తామని వీడియో తీసి ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు కలిసి పని చేసుకుంటేనే మంచిది. ఇవాళ రేపు మనీ ఇంపార్టెంట్. పైసా లేనిది బతుకు లేదు. పైసాలే పరమాత్మ. పైసా లేనిది అంటే అన్నిటికి పైసనే కాదు, కొన్ని పైసా కావాలి, మంచిగా ఉండాలి. మొత్తం కొందరు ఉంటాడు మొత్తం పైసా పిచ్చే ఉంటుంది. మనకి ఏ లోకం ఉండదు, ఇల్లు సోయి పైసా పిచ్చే మొత్తం. నేను ఒకటి చెప్తున్నా, పైసా పిచ్చి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా ఇది కోట సినిమా ఉంటుంది, ఆహనా పెళ్ళంట, పిసినారి. అంతకంటే పిసినారి వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఒకడు నాకు తెలిసినోడే ఎంత పిసినారంటే, పెళ్ళయింది, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. ఆపరేషన్ చేసుకుంటే పైసలు వస్తాయని ఆ పైసలు తీసుకుపోయి బ్యాంకులో వేసుకున్నాడు. అంత పిసినారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సినిమాలు కరెక్టే తీస్తారు. సినిమాల కంటే ఇంకా బయట ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు టమాటా అయితే గోలింది, కారం వేస్తున్నాం. కారం నేను 3 స్పూన్లు వేస్తాను. నేను కారం ఎక్కువ తింటాను, చెప్పిన ఇదివరకు వీడియోలో. నాలుగు అనుకున్నారు, అవి కొంచెం కొంచెం వేసిన 3 స్పూన్లు అవుతుంది అది. ఇప్పుడు మళ్ళా గంట పెట్టిన. ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నంటే, ఇప్పుడు నా డ్యూటీ 10 గంటలకు, అప్పటి వరకు నేను వంట చేసుకుంటా. టైం పాస్ ఏమున్నది, అందరూ యూట్యూబ్ చేస్తున్నారు, నేను కూడా చేద్దాం, ఏమన్నా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ కదా, చూద్దాం ముందు ముందు ఏమన్నా ఉంటుందో. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ వీడియోలు వస్తుంటాయి, అప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోలు మంచిగానే తీస్తా. ఇంకా నేను ఇప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. కొంచెం ముందు ఇంకా మంచి వీడియోలు ఇస్తా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, ముందు మంచి వీడియోలు తీస్తా. కామెడీ వీడియోలు తీస్తా, నా స్టోరీ అన్న, నలుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, మగవాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటాయి. కానీ మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రాత్రి ఎంత తాగినాం అంటారు, ఆడవాళ్ళు ఈ చీర ఎక్కడ కొన్నాం అంటారు. అట్లుంటుంది. కొత్త ఎవరైనా దోస్తు కలిసిండు అనుకో, చాలా రోజులే ఉన్నదా, ఏమున్నది, ఇంకే తాగుడు ఏం తాగుడు, తాగి హెల్త్ ఖరాబ్. అందుకే నేను తాగుడు బంద్ చేసిన. నా ఫేస్ తాగినట్టు అవుపిస్తుంది కానీ కాదు, నేను కొంచెం లేట్గా మబ్బులో లేస్తా. పొద్దున్న లేసుడు అలవాటు. గడ్డం అంటే ఇక అని అన్నారు, ఈ వీడియోలు మంచిగానే వస్తున్నాయి కానీ ఇక గడ్డం తీసుకొని చేయన్నా అన్నారు. గడ్డం నాకు గడ్డం తీసిన మొన్న ఒక వీడియో గడ్డం లేకుండా చేసాను. నేను 2 రోజులకే మళ్ళీ గడ్డం వస్తున్నా. ఇక చూస్తా, ఒక ట్రిమ్మింగ్ మిషన్ తీసుకొని డైలీ షేవింగ్ చేసుకొని వీడియోలు తీస్తాను. వీడియోలు నీట్గా ఉంటేనే కదా అందరు చూస్తారు. టమాటా ఉడికింది, వాటర్ పోస్తా. వాటర్ పోయొద్దు అంటారు కానీ వాటర్ వేయకుంటే సరిపోతుంది. వాటర్ వస్తుంది. ఇంకో గ్లాస్ వస్తుంది. మళ్ళీ మూత పెడుతున్నా. మైక్ లేదు, ఏం లేదు, సెల్లునే తీస్తున్నా. సౌండ్ వస్తలేదు ఎక్కువ. నేను చూస్తున్నా ఆ వీడియో అప్పుడు సౌండ్ వస్తలేదు. మైక్ కానీ అంతా
మైక్ కొనాలంటే 20,000. మామూలు ఏమైనా ఉంటే చూస్తా, అప్పుడు మైక్ కొని. తక్కువలో ఏమైనా ఉంటే చూసుకొని మెల్లమెల్లగా డెవలప్ అవుతుంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నాయి. వీడియోలు మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. టమాటో ఉడికితే అయిపోయినట్టు, ఉప్పు వేస్తే అయిపోయినట్టు. ఏం లేదు, సింపుల్గా నేను నా ఇదివరకు కూడా చెప్పిన, మీకు నేర్పించాలని కాదు, ఇట్లా యూట్యూబ్లో తీయాలని వీడియోలు తీస్తున్నా అంతే. టమాటా కర్రీ ఉప్పు వేస్తే అయిపోతుంది అంతే. దేవుడు వరమందిస్తే నిన్నే కోరుకుంటాలే. పాటలు ఇదివరకు మంచి మంచి పాటలు పాడేది, ఇప్పుడు మర్చిపోయినా. టైంకు వీడియో తీసే టైంకే గుర్తురాదు. ఈసారి అన్నీ రాసుకుంటా, ఫస్ట్ అన్నీ రాసుకొని వీడియో తీస్తా. ఎందుకంటే సడన్గా తీసేసరికి ఏంది ఎట్లా తీయాలో అర్థమవుతలేవు. అన్నీ రాసుకొని మంచిగా వీడియోలు తీస్తా. దీని ముందే కట్ చేసిన. కొలో కొలమల కొలో కొకట్టు పిల్ల కారుండి ఇచ్చుకోవా. కొంచెం మారిపోయింది అంటే మా అంతగానో కానీ అమ్మా, చలికాలం ఎప్పుడో సర్ది అయింది బాగా. వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగి ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు తాగాలి. ఉప్పు వేసుకోవాలన్నట చెప్పిళ్ళు నాకు. ఇప్పుడు టమాటా కర్రీ 5 నిమిషాలలో అవుతుంది. 5 నిమిషాలు టమాటా ఉడికితే అయిపోయినట్టే. ఉప్పు వేస్తే సింపుల్. ఇక అలా 2 గుడ్లు పోసి కలిపితే మంచిగా ఉంటుంది, కానీ నాకు ఇప్పుడు బయటికి పోయే టైం లేదు. రాత్రే తెచ్చుకుందాం అనుకున్నా, నేను ఇంటికి వస్తే బయటికి పోని, బయటికి పోతే ఇంటికి రాదు. అట్లా వచ్చేటప్పుడు నాకు బయటనే ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకోవాలి అన్ని రెడీలో. టమాటా టమాటాలు గన్ని నీళ్ళు పోస్తావా అంటది. ఇక వచ్చినాక వీడియో చూసిందనుకో, టమాటాలు చూసినా 2 గ్లాసుల నీళ్ళు పోస్తావా అంటది. నీళ్ళు పోసినా మళ్ళీ అవి ఇంకిపోతాయి, తగ్గుతాయి. కొంచెం పొయ్యి స్టవ్ పెద్దగా పెట్టినా అనుకో అవి మొత్తం వాటర్ అంతా పోతాయి. మళ్ళీ టమాటా ఫ్రై లెక్కనే మంచిగా అవుతుంది. చెప్తే అర్థం కాదు. చూడు ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సందెగు నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం. సారీ, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ప్రేమాభిషేకం సాంగ్. టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది.
రేపు మసాలాలు గీసాలాలు తినొద్దని మసాలాలు తెస్తలేను ఎక్కువ. మసాలాను తిని తిని చేతలో మంటలేస్తాయి. మసాలాలు ఎక్కువ తినొద్దు. ఎప్పుడన్నా సండే అన్న అప్పుడు టేస్ట్ కోసం తినాలి. మనం కడుపు చంపుకోదు, రుచి మనకు నచ్చినట్టు తినాలి. అది సందర్భాన్ని బట్టి తినాలి. డైలీ తింటే కడుపులో మంటలేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు 3 స్పూన్లు వేస్తా. కొంచెం వాటర్ పోతే అయిపోయినట్టే. టమాటా ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊహించనాగే. ప్రియా అట్లుంటుంది పాట. కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓ పాలు పెట్టరో బయట పట్టరో ఓ. ఫుల్ వీడియో ఉంటే డ్యాన్స్ చేస్తుంది, హాఫే వస్తుంది. కిచెన్ చిన్న ఉన్నది కదా, హాఫే వస్తుంది, ఫుల్ తీయస్తుంది. సండే తీస్తాం, వస్తుంది సండే సూపర్ వీడియోలు తీస్తాం. ఇప్పుడు టమాటా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం. సూపర్, నాకంటే సూపరే. నాకు ఎట్లా టేస్ట్ బాగానే ఉంది. ఓకేనే, సింపుల్ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుల్లి, గంట కొట్టుల్లి. బాయ్ ఫ్రెండ్స్.